కనుక వీళ్ళు ఆ మాత్రం కూడా ఆలోచించలేదయ్యా. సహజంగా లోకంలో ఎలా ఉంటారు జీవులు అంటే, కర్తయ్యై శుభాశుభ కర్మలను చేసి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. ఇదేనా లోకంలో ఉన్నటువంటి జనులంతా కూడా తాను చేయవలసినటువంటి పనులన్నీ చేసి ఆ శుభాశుభమైనటువంటి కార్యాల ద్వారా పొందబోయేటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో దాని గురించి ఆలోచన చేస్తుంటారు, దాని గురించి ఆలోచిస్తుంటారు. అంతేకాని ఫల వ్యామోహం కలిగినటువంటి వారలై ఆ వ్యామోహము నుండి ఎలా బయటపడతామా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. వ్యామోహంలో పట్టమే కానీ ఆ వ్యామోహం నుండి ఏ రకంగా మనం బయటపడగలుగుతాము అనేటువంటి ఆలోచించేటువంటి వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ. వాళ్ళకి చాలా అవకాశాలు ఇచ్చారు. దుర్యోధనుడికి ఒక అవకాశం కాదండి. పాపం వ్యాసుడు ఎన్నిసార్లు చెప్పాడు, విదురుడు ఎన్నిసార్లు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, అందరూ చెప్పిన వాళ్ళే. ఒక్కళ్ళు కూడా ఆయన గారికి పాపం ఒరే నాయన ఇది మంచిది కాదు అని చెప్పిన వాళ్ళు చాలా 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 చాలామంది ఉన్నారు. చెప్పని వాళ్ళు ఎవరయ్యా అంటే ముగ్గురే. కర్ణుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే వాడికి తెలుసు మనం అధర్మంగా వెళ్తున్నామని మనసుకు తెలిసినా, అయ్యో నన్ను ఆదరించాడు, కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక ఉనికినిచ్చాడు, ఆ ఉనికినిచ్చినటువంటి స్నేహితుడు కాబట్టి వీరికి అధర్మమైనా సరే వీడిని ఆశ్రయించి ఉండాలి అని ఊనికగా నిలిచినటువంటి వాడు. వీళ్ళు ఎలా నాశనం అవ్వాలా అని చెప్పి ఎదురుగుండా కూర్చొని మరీ నాశనం చేయించినటువంటి వాడు ఎవరైనా శకుని. వీళ్ళిద్దరు మాటేగా వింది ఇప్పుడు భారతంలో, ఇంకెవరి మాట వినలా. కాబట్టి ఎలా నాశనం అవుతారా అని ప్రత్యక్షంగా శత్రుపక్షాన చేరి మిత్రుల్లాగా వ్యవహరించి నాశనం చేయించిన వాడు ఆయన. వీడేమో ధర్మానికి కట్టుబడి స్నేహానికి వశపడినటువంటి వాడు. అందుకని వీళ్ళిద్దరూ తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఆయన గారిని చెప్పినటువంటి వాళ్ళే, మంచి చెప్పినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ రకమైనటువంటి విశేషం వీళ్ళకి ఉన్నది కదా అని పాపం ధృతరాష్ట్ర వారు పదే పదే వ్యాపోతూ ఉన్నారు. అంతేకాదు అర్జునుడు ఎలాంటి వాడో తెలిసినా ఆ విప్రుడు చెప్పాట, అయ్యా ఆయన గారు స్వర్గానికి వెళ్ళాడండి, అక్కడికి వెళ్ళి ఇంద్రుడి యొక్క ఆసనం మీద కూర్చున్నట్ట, ఆయన గారికి అమోఘమైనటువంటి అస్త్రాలు సంపాదించాట, వరాలు పొంది వచ్చాటండి అని అన్నట్ట. లోకంలో ఎవరైనా సరే స్వర్గానికి వెళ్ళినటువంటి వారు తిరిగి రావాలి అనుకుంటారా? ఎవరు అనుకోరు కదా. స్వర్గ సుఖం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అక్కడే ఉండాలి అనుకుంటారు, కానీ మళ్ళీ ఈ లోకానికి ఎవరైనా వస్తారటండి? రారు కదా. మరి అర్జునుడు అక్కడి నుండి ఇక్కడికి వచ్చాట. ఎలా వచ్చాడు? స్వర్గం హి గత్వా సశరీర ఏవా కోమానుష పునరాగంతుమిచ్చేత్ అన్యత్ర కాలోపహతాన్ అనేకాన్ సమీక్షమాణస్తు కురున్ముహూర్తు. అంతేకాదట, శరీరంతో స్వర్గానికి వెళ్ళినటువంటి వాడు ఎవరండి? అర్జునుడు. అతడు తిరిగి ఎలా రాగలిగాడు, ఎందుకు వచ్చాడో తెలుసునా? ఎందుకని మృత్యువునకు దగ్గరవుతున్న కౌరవులందరినీ దగ్గరుండి చూడాలి అనేటువంటి నెపంతో వచ్చాడు. ఇది విశేషం. ఎందుకు వచ్చాట ఆయన? మృత్యువుకు దగ్గరవుతున్నటువంటి శత్రువులైనటువంటి కౌరవులందరినీ కూడా దగ్గరుండి పంపించాలి అనేటువంటి నెపంతో వచ్చినటువంటి వాడు అర్జునుడు అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అనమాట. సరే, ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణుడితో ఈయన మనస్సులో ఉన్నటువంటి మాటలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఇవన్నీ కూడా ఎవరు వింటున్నాడో తెలుసునా? శకుని వింటున్నాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నటువంటి ఆత్మగతమైనటువంటి అంశాలన్నీ కూడా ఈయన గారు వింటున్నాడు. నిశమ్యతద్వచనం పార్థివస్య దుర్యోధనం రహితే సౌభలోధ అబోధయత్కర్ణముపేత్య సర్వం నచాప్య హృష్ణో భవదల్పచేతాః. ఏకాంతంలో ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా శకుని రహస్యంగా విని వెంటనే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ నాన్నగారు కౌరవుల పక్షాన పాండవుల పక్షాన ఆయన మనస్సులో ఉన్నటువంటి మనోగతమైనటువంటి మాటలన్నీ కూడా నేను విన్నానయ్యా, కొంచెం వినటానికి కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది నాకు. మీ గురించి ఏమి చెప్పుకోవటం లేదు, కానీ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటే వినేటువంటి మాటలు శూలాల్లాగా నాకు గుచ్చాయి, నేను వినలేకపోయాను.
నీ ముందు ఆవిష్కరిస్తున్నాను, కాబట్టి ఈ మాటలు నువ్వు కూడా విను, వింటే నీవేం చేయాలనిపిస్తుందో ఒకసారి ఆలోచిద్దాం అని చెప్పాడు. పాపం ఆ మాట వినగానే వీడు కూడా అసంతృప్తికి లోనయ్యాట. ఏమిటి మా నాన్నగారు ఇలా చేశాడా? నిజమేలే, విదురుడు ఆయన ఒకటే కదా, కాకపోతే ఈయనగారు ఈయనగారు బయటపడుతూ ఉంటాడు. విదురుడు ఎప్పుడు బయటపడుతుంటాడు, మా నాన్నగారేమో కొడుకును కాబట్టి మనస్సులోనే ప్రేమ ఉన్నది కాబట్టి నేను చేసే పనులన్నిటికీ కూడా గుడ్డిగా ఆయన ఎటు గుడ్డివాడి కాబట్టి గుడ్డిగా ఆమోదం తెలియజేస్తూ ఉంటాడు. అంతే కదండి. కొంతమంది తల్లిదండ్రులు తెలుసు వాడు ఎలాంటి వాడు, కొడుకు గురించి తెలుసు, వాడు చేస్తున్న పనులు కూడా తెలుసు, కానీ ఏం చేస్తాడు, ఆమోదం తెలియజేస్తుంటాడు. సరే నాన్న అలాగేనన్నా అంటుంటాడు. వాడు చేయాల్సిన ఏదో పనులన్నీ చేస్తూనే ఉంటాడు. చివరికి ఎవరి మీద వచ్చి పడతాయి? ఆయన మీదకి వచ్చి పడతాయి. ఏమండి మీ అబ్బాయి ఏమిటండి ఇలాగా, ఏం చేయమంటారండి? కన్నాను కదా, మంచైనా చెడైనా రెండు నేనే వహించాలి.